గల్ఫ్ వార్ తో క్రూడ్ ఆయిల్ రేట్స్ భగ్గుమంటున్నాయి. ఆ ప్రభావంతో మీ కిచెన్ లో కల్లోలం తప్పదా? గ్యాస్ సిలిండర్ రేట్స్ పెరిగే ఛాన్స్ కనిపిస్తోంది. ఇక వంట నూనెల ధరలు కూడా మండిపోయే అవకాశం ఉంది. ద్రవ్యోల్బణంతో నిత్యావసరాల రేట్లకు కూడా రెక్కలు చేస్తాయి. ఎరువుల రేట్లు పెరుగుతాయని చెప్తూ ఉన్నారు ఎక్స్పర్ట్స్. సామాన్యుడి జేబుకు భారీగా చిల్లు పడబోతోందా? ఈ సంక్షోభాన్ని కేంద్రం ఎలా ఎదుర్కోబోతోంది? గల్ఫ్ వార్ పశ్చిమాసియానే కాదు, ప్రపంచం మొత్తాన్ని వణికిస్తోంది. ఈ యుద్ధంతో ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హార్మోజ్ జలసంధి మూతపడటంతో గ్లోబల్ ఆయిల్ సప్లైకి బ్రేక్ పడింది. దీని ఎఫెక్ట్ మొదట మన స్టాక్ మార్కెట్స్ ను తాకింది. నిఫ్టీ 585 పాయింట్లు పడిపోగా సెన్సెక్స్ 1670 పాయింట్లు పడిపోవడంతో మార్కెట్ నెత్తురోడుతోంది. మార్చి మొదటి వారంలోనే 7 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైపోయింది. ఇప్పుడు ఆ ఎఫెక్ట్ మన ఇళ్లను తాకబోతోంది. మన వంటింట్లో మంటలు రేపనుంది. వంట గ్యాస్ తో పాటు వంట నూనెల ధరలు కూడా భగ్గుమంటాయని ఎక్స్పర్ట్స్ హెచ్చరిస్తున్నారు. నిత్యావసరాల రేట్స్ కూడా పెరిగిపోయే పెను ప్రమాదం పొంచి ఉంది. అటు రైతులపై కూడా భారం పడబోతోంది. మన దేశానికి కావాల్సిన క్రూడ్ ఆయిల్ లో దాదాపు 90% దిగుమతి చేసుకుంటున్నాం. అందులో సగానికి పైగా ఈ గల్ఫ్ రూట్ నుండే వస్తోంది. దానికి ఇప్పుడు బ్రేకులు పడడంతో గ్లోబల్ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర ఒక్కసారిగా పెరిగిపోయింది. ముడి చమురు రేట్లు ఇలాగే కొనసాగితే మీ కిచెన్ లో కల్లోలం తప్పదు. ఆ ఎఫెక్ట్ మీ వంటింటిపై ఎలా ఉంటుందో, మీ జేబుకు ఎంత చిల్లు పడుతుందో లెట్స్ వెయిట్ అండ్ సీ. గల్ఫ్ వార్ తో క్రూడ్ ఆయిల్ రేట్స్ భగ్గుమంటున్నాయి. $83.86కు బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర చేరింది. ఆయిల్ గ్యాస్ రేట్లు పెరుగుదలతో వంట గ్యాస్ రేట్లు కూడా పెరిగే ఛాన్స్ కనిపిస్తోంది. వంట నూనెల ధరలు కూడా మండిపోయే అవకాశం కనిపిస్తోంది. నిత్యావసరాల రేట్లకు కూడా రెక్కలొచ్చే ప్రమాదం ఉందని ఎక్స్పర్ట్స్ చెప్తూ ఉన్నారు. ఇటు ఇవే కాదు, ఎరువుల రేట్స్ కూడా పెరుగుతాయని నిపుణులు చెప్తూ ఉన్నారు. అలాగే మార్కెట్ క్రాష్ తో గోల్డ్ లో పెట్టుబడులు పెరుగుతూ ఉన్నాయి. 1,71,000 దాటింది 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్. ఇక ఈ పరిణామాలతో రూపాయి విలువ పడిపోతోంది. 92.16కి పడిపోయింది రూపాయి. ఈ విషయానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తో బ్యూరో చీఫ్ గోపి లైవ్ లో జాయిన్ అయ్యారు. గోపి, ఈ సంక్షోభం నుండి బయటపడడానికి మన దేశం నుంచి ఎటువంటి చర్యలు చేపడుతూ ఉన్నారు? ఒకటి, యుద్ధం ఆగితే కొంత పరిస్థితులు సద్దుమణిగే అవకాశం ఉంటుంది. లేదంటే ఇతర దేశాలపైన భారత్ ఆధారపడాల్సి ఉంటుంది. అమెరికా అలాగే రష్యా సహా మరికొన్ని దేశాల నుంచి ఈ చమురుని దిగుమతి చేసుకునే ప్రయత్నాలని ఇప్పటికే భారత ప్రభుత్వం చేపట్టినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికిప్పుడు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని చెప్పి కేంద్ర వర్గాల నుంచి వస్తున్న సమాచారం. అయితే రూపాయి విలువ పతనం అవడం, అలాగే మన రిజర్వ్స్ కొద్ది రోజులకే అందుబాటులో ఉండడం, ఇప్పుడు హార్మోన్కి సంబంధించిన ఈ జలసంధి మూతపడడం, సో ఈ దిగుమతి గల్ఫ్ దేశాల నుంచి తగ్గిపోయిన నేపథ్యంలో ప్రత్యామ్నాయంగా ఉన్న అవకాశాలని భారత ప్రభుత్వం పరిశీలిస్తోంది. అది గ్యాస్ కానీ చమురు కానీ. సో వీటిని ఏ విధంగా భారత్కి కొరత లేకుండా చూసుకోవాలి అన్న అంశాలకు సంబంధించి ఇప్పటికే భారత ప్రభుత్వం దృష్టి సారించడం జరిగింది. ఎప్పటికప్పుడు గల్ఫ్ దేశాల అధినేతలతో కూడా ప్రధాని మోడీ మాట్లాడుతున్నారు. కానీ అమెరికా అలాగే ఇజ్రాయెల్ ఇరాన్పై యుద్ధాన్ని ఆపితేనే, లేదా ఇరాన్ ఈ రెండు దేశాలపైన ప్రతీకార చర్యను ఆపితేనే ముఖ్యంగా సాధారణ పరిస్థితులు నెలకొనే అవకాశం ఉంటుంది. నిత్యావసర వస్తువులు మొదలు ఇటు ప్రతి రంగానికి సంబంధించిన వస్తువులు కూడా ఆకాశానంటే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే రూపాయి విలువ పతనమవుతున్న పరిస్థితి, స్టాక్ మార్కెట్ల పైన దీనిపైన ప్రభావం కనిపిస్తోంది. అలాగే గోల్డ్, సిల్వర్ వీటి రేట్లు పెరుగుతున్నాయి. ఇక ఈ చమురు రేట్లు పెరిగితే కనుక రోజువారీగా ఉపయోగించే పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే ఖచ్చితంగా దీని ఇంపాక్ట్ అనేది అనేక రంగాలపై ఉంటుంది. కాబట్టి సో ఖచ్చితంగా ఈ యుద్ధ ప్రభావం అనేది ప్రపంచ దేశాలపైన అన్నిటిపైన కూడా ఉంటుంది. అందులో భాగంగా భారత్పై ఈ ప్రభావం ముఖ్యంగా మొదలు కాకముందే భారత ప్రభుత్వం కూడా దానికి అనుగుణంగా చర్యలు మొదలు పెడుతున్న పరిస్థితి ఉంది. రైట్ గోపి.